హాయ్, నేను డాక్టర్ భార్గవ. రేబీస్ కుక్క కరిచినప్పుడు ఏం చేయాలి? ఎన్ని ఇంజెక్షన్లు తీసుకోవాలి? అది తీసుకోవడం అవసరమా లేదా? ఇటువంటి కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటూ ఉంటాయి. ఏదైతే రేబీస్ అనే దాని గురించి అందరూ భయపడుతున్నారో ఇది ఒక వైరస్. రాబివిరిడే అనే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్. ఈ వైరస్ అనేది జంతువుల్లో ముఖ్యంగా డాగ్స్, కుక్కలు, పిల్లులు, కోతులు, మంకీస్, బ్యాట్స్, గబ్బిలాలు, వుల్ఫ్స్, నక్కలు ఇటువంటి జంతువుల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. ర్యాకూన్స్ అని అంటాం, అది మనకి ఎక్కువ కనపడదు. కానీ అటువంటి జంతువుల్లో కూడా ఈ వైరస్ అనేది ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ పెరిగిన వైరస్ అనేది వాటి సెలైవాలో ఎక్కువ సెక్రేషన్ జరిగి అవి వేటినన్నా పట్టుకున్నప్పుడు, కరిచినప్పుడు లేదా గీరినప్పుడు అవి ఆ జంతువుల్లోంచి మనుషుల్లోకి ట్రాన్స్మిషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ జరిగిందో, ఎక్కడైతే కరిచాయో ఆ ప్రదేశంలో ఆ వైరస్ అనేది డిపాజిట్ అయ్యి అక్కడున్న నరాలు, నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్స్ని పట్టుకొని స్లోగా పైకి వెళ్ళి మనకి స్పైనల్ కార్డ్, వెన్నుపూసకు సంబంధించిన నరాలను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మెదడుకి వెళ్ళి అక్కడ కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ ఇంజురీ జరిగి ఆ వైరస్ అనేది బాడీలోకి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి 5 రోజుల్లోనే సిమ్టమ్స్ కనపడవచ్చు. కొంతమందికి 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ సిమ్టమ్స్ ఒకటి బయటపడే అవకాశం ఉంది. అంటే అన్ని రోజుల పాటు ఆ వైరస్ అనేది మన బాడీలో ఉండొచ్చు, ఇన్ కేస్ వ్యాక్సినేషన్ కానీ దానికి సంబంధించి ఇంజెక్షన్స్ తీసుకోకపోతే. కానీ ఏదైతే ఇంజెక్షన్స్ అవన్నీ తీసుకోకపోతే సుమారుగా 4 నుంచి 8 వారాల్లో మీకు ఒక్క లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. దీనిలో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదటగా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వామిటింగ్స్, ఎక్కువ గుండె దడగా ఉండడం కానీ, వాంతులు అవుతున్నట్టు కానీ, టెన్షన్గా ఉండడం కానీ, నిద్ర పట్టకపోవడం ఇట్లా ఉంటాయి ఇనీషియల్గా. మెల్లగా 2 నుంచి 3 రోజుల తర్వాత ఈ సిమ్టమ్స్తో పాటు గొంతు బాగా ఆరిపోతున్నట్టు ఉండడం, నోటికి సంబంధించి, గొంతుకి సంబంధించి మనకి ఏవైతే కండరాలు ఉంటాయో అవన్నీ పట్టుకుపోయినట్టు అనిపించడం కానీ, దానివల్ల వాళ్ళు ఏమీ తాగలేరు, ఏమీ తినలేరు. అది మెల్లగా పెరిగి అసలు వాటర్ అనేది వాళ్ళు తాగడానికి కూడా కుదరదు. స్లోగా ఇది ఒక పెరిగి ఎలా అవుతుందంటే, వాటర్ సౌండ్ విన్నా, వాటర్ పేరు చెప్పినా కూడా వాళ్ళ భయానికి ఇవన్నీ పట్టేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్లో వచ్చేది మైండ్ అనేది అసలు కంప్లీట్ కంట్రోల్ తప్పి ఇంకా డిలీరియం అంటాం, ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయి మెల్లగా అటు నుంచి అటు దాదాపుగా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. వీటిల్లోంచి మొత్తం ప్రపంచం మొత్తంలో ఈ రేబీస్ అనేది ఒకసారి ఇన్ఫెక్షన్ జరిగి ఆ స్టేజ్ వరకు వెళ్ళినప్పుడు బయటికి రావడం అనేది చాలా తక్కువ. మొత్తం ప్రపంచం మొత్తం మీద కలిపిన కూడా గట్టిగా ఒక 20-30 మంది కూడా బయటికి రావాలి. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక నరాల డ్యామేజ్ చివరికి మిగిలి ఉంది వాళ్ళకి. బతుకున్నారే కానీ ఫైనల్గా వాళ్ళకి ఏదో ఒక నర్వ్ డ్యామేజ్తోనే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రేబీస్ అనేది ఎప్పుడైతే మనకి కరిచిందో వెంటనే తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆ కరిచిన ప్లేస్లో సోప్ అండ్ వాటర్ ఈ రెండు పెట్టి నీట్గా వాష్ చేయాలి. ఎందుకంటే మినిమం అమౌంట్ ఆఫ్ సోప్తోనే ఆ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఆల్కహాల్ అనే దాన్ని బిటడిన్ కానీ, పోవిడిన్ అంటాం, బిటడిన్ కానీ ఇటువంటివి వాడినా కూడా ఆ వైరస్ అనేది అక్కడక్కడే చనిపోవడం జరుగుతుంది. ఒకసారి అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి లక్షణాలతో పుండు ఆర్ ఇంజురీ జరిగింది అనే దాన్ని బట్టి అది 3 కేటగిరీస్ డివైడ్ అయి ఉంటుంది. మీ స్కిన్ అనేది కంప్లీట్గా నార్మల్గా ఉంది, దాని మీద నాకడం కానీ, ఆ జంతువు ఏదైతే ఉందో యానిమల్స్ లేదు, దాని సెక్రేషన్స్ మీద పడడం కానీ జరిగినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు, దాన్ని వాష్ చేస్తే సరిపోతుంది. ఏదైతే యానిమల్స్ ద్వారా మీకు గీరడం కానీ అండ్ పట్టుకోవడం, నిబ్లింగ్ అంటాం, అంటే గట్టిగా లోపల వరకు వెళ్ళదు కానీ పైన స్కిన్ పైన కొంచెం ప్రెజర్ పెట్టి కుక్కలు అవన్నీ పట్టుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు కలవకుండానే జస్ట్ ఆడుకునేటప్పుడు పట్టుకుంటాం, దాన్ని నిబ్లింగ్ అంటాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో అంటే మీ బ్లడ్ అనేది బయటకు ఎక్స్పోజ్ అవ్వలేదు కానీ పైన కొంచెం గీరినట్టు అయింది. ఇటువంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఇమీడియట్గా డే 0 అంటాం, ఫస్ట్ డోస్ డే 0 వ్యాక్సినేషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 10 రోజుల పాటు ఆ యానిమల్ని అబ్జర్వేషన్లో పెట్టాలి. అంటే 10 రోజుల వరకు ఆ యానిమల్ ఏదైతే జంతువు ఉందో అది కంప్లీట్గా నార్మల్గా ఉంది, ఇంకా వేరే వాళ్ళని కరవడం కానీ పిచ్చిగా చేయడం కానీ ఏమీ లేదు, అంతా బాగుంది అనుకుంటే 10 రోజుల వరకు ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్స్ తీసుకుని దాని తర్వాత ఆపేయచ్చు. లేదంటే ఆ యానిమల్ ఏదైతే మిమ్మల్ని కరిచిందో దానికి ఒక స్టాండర్డ్ ల్యాబ్లో ఒకసారి రేబీస్ టెస్ట్ అనేది చేయించి అది నెగిటివ్ వస్తే 10 days తర్వాత మీరు తీసుకునే కోర్స్ ఏదైతే ఉందో అది ఆపచ్చు. అట్లా కాకుండా ఏదైతే యానిమల్ కరవడం జరిగిందో మీ బ్లడ్ బయటకు వచ్చి ఆ సెక్రీషన్స్తో కాంటాక్ట్లోకి వెళ్ళినప్పుడు ఇది ఫైనల్ స్టేజ్. ఇది కొంచెం డేంజరస్. ఇటువంటి పేషెంట్స్లో మాత్రం ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఉంటాయి. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే మనం రెగ్యులర్గా తీసుకునే వ్యాక్సినేషన్ కాకుండా ఇమ్యూనోగ్లోబులిన్స్ సపరేట్గా ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ అనేది మీ బాడీ వెయిట్ బట్టి, ప్రతి ఒక్కరు వెయిట్ బట్టి దానికి ఒక డోస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ కరిచిన ప్రదేశం చుట్టూ మనకు ఆ ఇంజెక్షన్ ఇస్తారు. కొంత మిగిలిపోతే ఇంకా వేరే పార్ట్ ఎక్కడైనా ఇస్తూ ఉంటారు.
దీనితో పాటు ఇంతకుముందు ఏదైతే చెప్పానో వ్యాక్సినేషన్, ఆ వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని ఏ జంతువు అయితే మిమ్మల్ని కరిచిందో అది 10 days పాటు కంప్లీట్గా అబ్జర్వేషన్లో ఉండాలి. 10 days తర్వాత కూడా ఈ ల్యాబ్లో టెస్ట్ తీపిస్తే వాటిల్లో ఈ రేబీస్ అనేది ఆ జంతువుకి సంబంధించి కంప్లీట్లీ అబ్సల్యూట్ నెగిటివ్ రావాలి. వస్తే 10 రోజుల తర్వాత మీ ట్రీట్మెంట్ ఆపేయచ్చు. ఒకవేళ మీకు కరిచిన ఏదైతే యానిమల్ ఉందో అది వెళ్ళిపోయింది కరిచి, అది ఏమైందో ఉందో పోయిందో మీకు తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం పూర్తి కోర్స్ ఆఫ్ ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో అది తీసుకోవడం అనేది కంపల్సరీ. కానీ మెయిన్ ఆ వాష్ చేయడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎక్కడైతే కరిచిందో సోప్ వాటర్ పెట్టి కంప్లీట్గా వాష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక వ్యాక్సినేషన్ దానికి వస్తే ఆ వ్యాక్సినేషన్లో దాదాపు 5 డోసులు ఉంటాయి. కొంతమందిలో 6వ డోసు కూడా ఇస్తాం, కానీ అందరికీ రెగ్యులర్గా ఇచ్చేది 5 డోసులు. దానిలో ఫస్ట్ టైం తీసుకునే డోస్ని డే 0 డోస్ అంటాం. సో 0 3 రోజుల తర్వాత, 3 ఫస్ట్ డే నుంచి 7 days తర్వాత, 7, 14, 28 ఈ రోజుల్లో ఆ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. దాదాపు వ్యాక్సినేషన్ అనేది చేతికి పైన తీసుకోవడం అనేది కరెక్ట్ ప్రొసీజర్. కొంతమంది నడువుకి ఇస్తూ ఉంటారు, కానీ నడువులో ఏదైతే కొవ్వు ఉంటుందో ఆ ఫ్యాట్ వలన ఆ ఇచ్చిన వ్యాక్సిన్ అనేది కొంత అబ్సార్ప్షన్ అనేది కొంత తేడా జరుగుతుంది. దానివల్ల చేతికి తీసుకోవడం అనేది కరెక్ట్ ఆప్షన్. కొంతమంది పేషెంట్స్లో మాత్రమే 6th డోస్ కూడా ఇస్తూ ఉంటాం. ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఆల్రెడీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, లేదా షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు, లేదా వేరే క్యాన్సర్కి సంబంధించిన మందులు తీసుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళలో మాత్రం 6th డోస్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఇప్పుడైతే ఈ డోస్ తీసుకున్నా దాదాపుగా 99.9% రేబీస్ ఇటువంటి రావడం అనేది జరగదు. మీరు చాలా సేఫ్గా ఉంటారు.